వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా రాజకీయం నడుస్తోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. వీకెండ్ వచ్చిందంటే చాలు హైడ్రా అక్రమ నిర్మాణాల వద్ద వాలిపోతోంది. దీంతో ఆదివారం అంటేనే నగరవాసులు జంకుతున్నారు. ఇందుకు కారణం ముందు పాజిటివిటీని తెచ్చుకున్న హైడ్రా క్రమంగా ప్రజల్లో నెగిటివిటీ అవుతూ రావడమే. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమంది హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. తమ భవనం కోర్టు పరిధిలో ఉందని చెప్పినా కూడా హైడ్రా కూల్చివేసిందంటూ కూడా బాధితులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వర్చువల్గా కానీ లేదా నేరుగా కానీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాపై విచారణ జరిపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు వారి ఎదుట వర్చువల్గా హాజరయ్యారు. ఈ క్రమంలో హైకోర్టు హైడ్రా పనితీరు పట్ల ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరు పట్ల సంతోషంగా లేమని చెప్పుకొచ్చింది. అయినా శని ఆదివారం కూల్చివేతలేంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మరోసారి హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించిన ధర్మాసనం పొలిటికల్ బాసుల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని చురకలు పెట్టింది. అసలు చట్టం చెప్పేది ఏంటి, మీరు చేస్తుంది ఏంటని, మీకు అసలు రూల్స్ తెలుసా అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హతలు, కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసీ డీటెయిల్స్ చెప్పాలని తెలిపింది. మరోవైపు అమీన్పూర్లో ఇటీవల కోర్టు పరిధిలో ఉన్న భవనాన్ని హైడ్రా కూల్చివేయడంపై వాడివేడిగా వాదనలు నడిచాయి. అమీన్పూర్లో ఇళ్ల నిర్మాణంను కలెక్టర్ చెబితేనే కూల్చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. దీంతో ధర్మాసనం కలెక్టర్ ఆదివారం కూల్చేమని చెప్పాడా అని ప్రశ్నించింది. చార్మినార్ను కూల్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని, అటు ఇటు జంపులు చేయొద్దని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. తాము అమీన్పూర్ ఘటనపై ప్రశ్నిస్తున్నామని, కావూరి హిల్స్ విషయం గురించి మాట్లాడట్లేదని హైకోర్టు చురకలంటించింది. అదేవిధంగా అమీన్పూర్లో భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూలుస్తారు అని తహసీల్దార్పై హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సైతం చివాట్లు పెట్టింది. శని ఆదివారం కూల్చివేతలు నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై ధర్మాసనం ఘాటుగానే హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది. చనిపోయే వారికి ముందు చివరి కోరిక ఏంటని అడుగుతారు, మీరు ఇంటి యజమానుల్ని అడిగి ఇవన్నీ చేస్తున్నారా అని అడిగింది. ఇలాంటి క్రమంలో హైడ్రాపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.